ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, మహేష్. ఫ్రెండ్, చాలా మంది ఒక ఏపీ టెట్కి అప్లై చేసేటప్పుడు ఫోటో కింద సిగ్నేచర్ అనేది చేయడం మర్చిపోయాము, మేము ఆ విధంగానే అప్లై చేసాము, దీన్ని ఎలా మార్చుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనం ఏమైనా సరే మనం ఈ యొక్క టెట్కి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఏమైనా మన పేరులో కానీ లేదంటే అడ్రస్లో కానీ క్వాలిఫికేషన్స్లో కానీ ఆధార్ నెంబర్లో కానీ చాలా సమాచారంలో మనం కనుక తప్పించినట్లయితే వెంటనే మనం కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. మన అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ కంప్లైంట్ గురించి ఉంది. సో ఆ యొక్క కంప్లైంట్లో మనం ఈ యొక్క కంప్లైంట్ గురించే ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఇక్కడ తప్పుగా ఇచ్చాము, మీరు దాన్ని కరెక్ట్ చేయని చెప్పి వారు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో వారు దాన్ని ఫిక్స్ చేస్తారు. బట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫోటోతో పాటు సిగ్నేచర్ అనేది తప్పుగా అంటే ఫోటోతో పాటుగా సిగ్నేచర్ కనుక చేయకుండా అప్లోడ్ చేసినట్లయితే దాన్ని ఎలా మార్చుకోవాలని చెప్పి ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది నుంచి నాకు ఈ యొక్క వీడియో చేయమని చెప్పి రిక్వెస్ట్ అయితే రావడం జరిగింది. సో అందుకే చేస్తున్నాను. మనకు ఇది ఏ విధంగా చేయాలంటే ముందుగా మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ యొక్క వైట్ పేపర్లో ఇక్కడ మనకు చూపిస్తున్నట్లుగా మీరు ఆ యొక్క వైట్ పేపర్లో మీ ఫోటో పెట్టండి. ఫోటో పెట్టిన తర్వాత కిందన మనకు మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకొని మీ ఫోటో పెట్టి ఆ ఫోటో కిందనే మనకు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని ఏం చేస్తామంటే ముందుగా మనం స్కానర్లో పెట్టి మనం ఒక ఫోటో కింద మనం అంటే ఒక ఫోల్డర్లో మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క ఫోటోని సేవ్ చేసుకోండి మీ యొక్క కంప్యూటర్లో కానీ మీ మొబైల్లో కానీ, ఓకేనా. సో దాన్ని ఏం చేయాలని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనం ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసుకోవడం సరే ఇక్కడ అవుతుంది. మనం కనుక కింద జూమ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేయండి. ఫస్ట్ మనం కంప్లైంట్స్ అని ఉంది కదా, మీరు ఇచ్చిన కంప్లైంట్ అనేది ఇక్కడ వచ్చి కంప్లైంట్ స్టేటస్లో మనకు ఆ యొక్క కంప్లైంట్ స్టేటస్ ఏ విధంగా ఉందో ఎప్పుడు అవుతుందో అనేది తెలుస్తుంది. పెండింగ్లో ఉందా అయిపోయిందని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఫోటో అనేది మనం ఇక్కడ మార్చుకోవచ్చు. అప్లోడ్ ఫోటో ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫోటో అనేది మారుతుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జర్నల్ నెంబర్ అడుగుతుంది. జర్నల్ నెంబర్ అంటే ఏంటి అంటే మనం ఈ యొక్క పేమెంట్ చేసేటప్పుడు మనకు ఒక నెంబర్ వస్తుంది కదా, సో దాన్ని మనం జర్నల్ నెంబర్ అక్కడ ఉంటుంది. సో దాన్ని టైప్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ పేమెంట్, మీరు ఎప్పుడు పేమెంట్ చేశారు, మీరు ఎప్పుడు మనీ కట్టారు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసినప్పుడు అనేది మీ డేట్ ఆఫ్ పేమెంట్ అనేది డబ్బులు కట్టిన దాని గురించి వేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేయండి. తర్వాత ఇందాక చెప్పాను కదా, మీ యొక్క వైట్ పేపర్ మీద మీ యొక్క ఫోటో పెట్టి దాని కింద సిగ్నేచర్ చేసి ఆ యొక్క పిక్ని మీరు సేవ్ చేసుకోవాలని చెప్పాను కదా, మీ యొక్క మొబైల్లో కానీ మీ యొక్క కంప్యూటర్లో కానీ. సో దాన్ని మీరు ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, సో దాని మీద టచ్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్లో ఉన్న ఫోల్డర్స్లోకి వెళ్ళిపోతారు, లేదంటే కంప్యూటర్లో ఉన్న ఫోల్డర్స్లోకి వెళ్ళిపోతారు. సో అక్కడ మీ యొక్క ఫోటో ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని క్లిక్ చేసినట్లయితే మనం వెంటనే ఇక్కడ అప్లోడ్ అని చేయగానే మనకు అప్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం మన యొక్క ఫోటోని మార్చుకోవచ్చు. అయితే ఇది వెంటనే ప్రాసెస్ అనేది జరగదు, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. బట్ మనకు హాల్ టికెట్ వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క సమాచారం అనేది మార్పడం గమనించవచ్చు. సో మీ యొక్క కంప్లైంట్ అనేది సక్సెస్ అయిందా లేదా ఇంకా పెండింగ్లో ఉందా అనేది కూడా కంప్లైంట్ స్టేటస్లో మనం చూడొచ్చు. సో ఇది ఈ యొక్క సమాచారం అనేది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మన యొక్క సమాచారాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. కొంచెం టైం అయితే తీసుకుంటారు, కానీ ఖచ్చితంగా మనకు ఈ యొక్క మార్పు అయితే జరుగుతుంది. మీ వీడియో మీద మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.